హాయ్ హలో నమస్తే. నేను మీ కౌశిక్ కోచ్. ఈ రోజు టాపిక్ వచ్చేసి 10+ కేజెస్ ఎలా వెయిట్ లాస్ కావాలి ఈజీగా అండ్ ఈజీ మెథడ్ లో ఎలా కావాలి అనేది ఈ రోజు నేర్చుకుందాం. జస్ట్ దీనికి ఒక 6 స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఈ 6 స్టెప్స్ నేను చెప్పినట్టు మీరు పాటిస్తే 10+ కేజెస్ ఈజీగా వెయిట్ లాస్ కావచ్చు. ఓకే, 2 మంత్స్ అండ్ 3 మంత్స్ లోపట్నే. ఓకే, కానీ నేను చెప్పే ప్రాసెస్ ఎవరికంటే ఎలాంటి హెల్త్ ఇష్యూ లేని వాళ్ళకి. ఓకే, అంటే ఇదే స్టెప్స్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. కానీ కొంచెం వాళ్ళకి లేట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ నార్మల్ అయితూ వాళ్ళ వెయిట్ లాస్ కూడా కంట్రోల్ కావాలి కాబట్టి ఇట్స్ టేక్ టైమ్ అన్నమాట. కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదు. వాళ్ళు ఓన్లీ వెయిట్ లాస్ తో ఇబ్బంది పడుతున్నారు అండ్ కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారు అనే వాళ్ళకి చాలా ఈజీగా ఈ స్టెప్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో అదేందో ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాటర్ తాగడం అన్నమాట. రోజు వాటర్ తాగుతున్నా అంటే అది కాదు. వాటర్ ఏందంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే మీరు 5కి లేస్తారా, 6కి లేస్తారా మీ ఇష్టము. కానీ మీరు లేవగానే గోరువెచ్చ నీళ్ళు తాగాలి. ఎప్పుడు వితౌట్ బ్రష్. మన బెడ్ కాఫీ, బెడ్ టీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే బెడ్ వాటర్ అన్నమాట. మార్నింగ్ లేవగానే వాటర్ తాగాలి. ఒక గ్లాస్ వాటర్ తాగాలి మంచిగా. స్లోగా సిప్ చేసుకుంటూ గ్లాస్ వాటర్ తాగినాక మీ నుంచి మీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వేడి వేడి వాటర్ తాగగానే ఫస్ట్ మన బాడీలో ఉన్న క్లీనింగ్ మొత్తం జరిగిపోతుంది అనమాట. సో మన కాలకి ఉత్తరాలు తీసేసుకోవచ్చు. అండ్ మనం బ్రష్ చేసినాక నెక్స్ట్ స్టెప్ ఏంది? బ్రేక్ఫాస్ట్. సో మనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. అందులో ఏముండాలి అంటే మంచి ప్రోటీన్ ఉండాలి, మంచి ఫైబర్ ఉండాలి, గుడ్ ఫ్యాట్స్ ఉండాలి, లో ఇన్ క్యాలరీస్ ఉండాలి. ఈ 4 ఉంటట్టు మీరు చూసుకోవాలి. ఓకే, మీరు ఏ బ్రేక్ఫాస్ట్ అని తీసుకోండి. కానీ నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మన హర్బల్ లైఫ్ షేక్ తీసుకోవడం వల్ల ఫస్ట్ థింగ్ మన ఒక్క బ్రేక్ఫాస్ట్ లో 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, 300-400% ఆఫ్ ఫైబర్ వస్తుంది, మంచి గుడ్ ఫ్యాట్స్ వస్తున్నాయి, లో ఇన్ క్యాలరీస్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ 220 క్యాలరీస్ లోనే మీకు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది 24 గ్రామ్స్ ప్రోటీన్ తోని. నా బెస్ట్ సజెషన్ మాత్రం హర్బల్ లైఫ్ షేక్. ఓకే, అండ్ షేక్ అయిపోయినాక నార్మల్ గా డైరెక్ట్ లంచ్ కి వెళ్తారు. అండ్ లంచ్ కాకుండా మధ్యలో మనకి స్నాక్స్ అని ఉంటుంది. ఓకే, 10:30 నుంచి 11 o'clock మధ్యలో కొన్ని స్నాక్స్ తీసుకోవాలి. ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలి? ఈజీ టు క్యారీ. మీరు ఎలాంటి ఆఫీస్ లో ఉన్నా, మీరు హౌస్ వైఫ్ అయినా సరే, మీరు జాబ్కి వెళ్తున్నా సరే, జాబ్కి వెళ్ళే పర్సన్ అయినా సరే, ఎలాంటి వాళ్ళని సరే ఈజీ స్నాక్స్. జామకాయలు ఈజీగా దొరుకుతాయి. ఓకే, శనగలు ఈజీగా దొరుకుతాయి, స్వీట్ కార్న్ ఈజీగా దొరుకుతుంది, ఆపిల్స్ ఈజీగా దొరుకుతాయి. సో ఎలాంటి ఫ్రూట్ అయినా ఓకే, మన హై క్యాలరీస్ ఫ్రూట్ తప్పించి ఎలాంటి ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. ఈ స్నాక్స్ తో పాటు ఆ ఫ్రెష్. ఓకే, ఆ ఫ్రెష్ ఉంటుంది కదా, మంచి లో ఇన్ క్యాలరీస్, హై ఎనర్జీ. ఆ ఫ్రెష్ ఒక గ్లాస్ విత్ స్నాక్స్ సెట్. మన స్నాక్స్ కంప్లీట్ అయిపోతుంది అండ్ డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోవచ్చు. మీరు ఎలాంటి వర్క్ చేసుకున్నా సరే ఇవన్నీ పాటించవచ్చు ఈజీగా. ఓకే, ఇవన్నీ ఏవి తినేనా సరే జస్ట్ 2 నుంచి 5 మినిట్స్ పని మాత్రమే. మన షేక్ ప్రిపేర్ చేసుకోవడం ఈజీ. ఇలాంటి క్యాబ్ లో వెళ్తున్నా సాఫ్ట్వేర్ వాళ్ళు, సో ఇంట్లో ఉన్నా సరే జస్ట్ షేకర్ కప్పుడు షేక్ చేసుకొని తాగడమే. అండ్ స్నాక్స్ అనేది రాగా దొరుకుతాయి, కొందరు ఈజీగా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇట్స్ లంచ్ టైం అన్నమాట. లంచ్ లో ప్రతి ఒక్కరు చేసే మేజర్ మిస్టేక్ ఏంటి అంటే నచ్చినంత తింటారు. అండ్ ఒక పాయింట్, ట్రిగర్ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ లో మనం లంచ్ ఆపేసాలి, తినడం ఆపాలి అనే పాయింట్ ని క్రాస్ చేస్తారు, బియాండ్ తినేస్తారు. అండ్ ఎక్కువ ఫ్రై ఐటమ్స్ తింటారు. సో ఇలాంటి కొన్ని స్కిప్ చేసి స్టార్టింగ్ సలాడ్ తినాలి. సలాడ్ అంటే మళ్ళీ ఏవేవో తెచ్చుకునే అవసరం లేదు. జస్ట్ కీరా క్యారెట్ సరిపోతుంది. ఒక మంచి హాఫ్ కీరా అండ్ ఫుల్ క్యారెట్, ఒకటి బిగ్ సైజ్ క్యారెట్ ఫుల్ అనమాట. అది తిన్నాక నెక్స్ట్ మీరు లంచ్ తినండి. మీరు నెక్స్ట్ డే నుంచి చాలా మంచి రిజల్ట్ కనిపిస్తాయి. ఫస్ట్ మీ డైజెషన్ పరంగా. ఎందుకంటే మనం ఫస్ట్ ఫైబర్ ని లోడ్ చేస్తున్నాం బాడీలో, కార్బోహైడ్రేట్స్ కాకుండా. ఫైబర్ అనేది మన డైజెషన్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఫైబర్ లోడ్ చేయడం వల్ల మనం తినే ఫుడ్ కూడా కొంచెం క్వాంటిటీ తగ్గుతుంది. ఓకే, సో దాని తర్వాత మీరు రైస్ తినొచ్చు. అండ్ దాని ప్లేస్ లో కర్రీ క్వాంటిటీ ఎక్కువ పెంచుకోవాలి. ఓకే, రైస్ ఒక కప్ తిన్నారనుకోండి, కర్రీ వచ్చేసి 1.5 కప్, 2 కప్స్ ఆఫ్ కర్రీ తినాలి. మామూలుగా మనం ఎలా ఉంటుంది, అన్నంలో కర్రీ కలుపుకుంటాం. కానీ ఇప్పుడు ఎలా అనాలంటే కర్రీలో అన్నం కలుపుకోవాలి. సో అంత క్వాంటిటీ ఆఫ్ కర్రీ తినాలి. ఎందుకు అంటే మన కర్రీలో మనం మార్నింగ్ మంచి ప్రోటీన్స్ ఇస్తున్నాము, మంచి విటమిన్స్ ఇస్తున్నాము, అన్ని ఇస్తున్నాము. మధ్యాహ్నం కూడా ఇవ్వాలి కదా, మన ప్రోటీన్ కూడా బ్యాలెన్స్ చేయాలి కదా బాడీకి. సో అందుకే, సో కాబట్టి కొంచెం ప్రోటీన్ సోర్స్ ఆఫ్ ఇలాంటి పప్పులు, మీరు ఎలాంటి అన్నంలో అయినా సరే, బ్రౌన్ రైస్, మీరు ఎలాంటి రైస్ అయినా సరే
కొన్ని పప్పులు వేసుకోండి, పెసర్లు వేసుకోండి అన్నం ఉడుకుతప్పుడే. టేస్ట్ బాగుంటుంది, కిచిడి టైప్ లో ఉంటుంది. అండ్ బాడీకి చాలా హెల్దీ అన్నమాట, మంచి ప్రోటీన్ ఇస్తుంది. సో ఇలాంటి కొన్ని చాలా సింపుల్ చేంజెస్ అన్నమాట. సో అన్నం ఎలానే కుక్కర్లో వేస్తారు ఆర్ వండుతున్నారు, అందులో ఒక పిడికడ పప్పు వేస్తే అయిపోతుంది. దానికి స్పెషల్ గా కేటాయించిన టైం ఏం లేదు. ఓకే. అండ్ కర్రీ కంటూ కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. ఓకే. దాని తర్వాత ఈవినింగ్, ఓకే, లంచ్ అయిపోయింది, డైరెక్ట్ డిన్నర్ కాకుండా ఈవినింగ్ కూడా ఒక చిన్న స్నాక్ బ్రేక్, ఒక జామకాయ అయినా సరే ఆ ఫ్రెష్ సరిపోతుంది, చాలా సింపుల్. అండ్ నైట్, నైట్ ఎలా ఉండాలంటే లైట్ వెయిట్ ఫుడ్ ఉండాలి. హెవీగా డిన్నర్లు బిర్యానీలు అవి కాకుండా లైట్ వెయిట్ ఫుడ్. అంటే మీకు ఎలా ఉండాలంటే ఇప్పుడు మీ డిన్నర్ అయిపోయినా సరే మీరు ఇంకా బిర్యానీ తినాలి అన్నా సరే మీ స్టమక్ ఓకే యాక్సెప్ట్ చేయాలి, అంత లైట్ వెయిట్ ఫుడ్ ఉండాలి. నా భాషలో మాత్రం షేకే, చాలా లైట్ వెయిట్, ప్రోటీన్ డబల్ అవుతుంది. ఓకే. అందుకని మార్నింగ్ సింగిల్ ప్రోటీన్ ఇస్తున్నాం, నైట్ డబుల్ ప్రోటీన్ ఇస్తున్నాం. నైట్ 30 grams ఆఫ్ ప్రోటీన్ దాకా వెళ్తుంది. ఓకే. అండ్ ఫైబర్ వస్తుంది, విటమిన్స్ వస్తున్నాయి, మినరల్స్ వస్తున్నాయి, అండ్ మంచి గుడ్ ఫ్యాట్స్ వస్తున్నాయి. లో ఇన్ క్యాలరీస్, 220 క్యాలరీస్ మీ డిన్నర్ కూడా కంప్లీటెడ్. ఓకే. ప్రతి మనిషికి బిఎంఐ ఉంటుంది. ఓకే. బిఎంఐ ఏంటంటే మీ బాడీ వెయిట్ పెరగాల తగ్గాల అని చూపిస్తుంది. ఓకే. అండ్ ప్రతి మనిషి క్యాలరీ కౌంట్ ఉంటుంది. ఓకే. మీ క్యాలరీ కౌంట్ ఎలా మీ హైట్ వెయిట్ ని డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు క్యాలరీ కౌంట్ తెలియాలంటే చాలా యాప్స్ ఉన్నాయి, క్యాలరీ మేనేజ్మెంట్ యాప్స్ అనేది. ఓకే. ఆ యాప్ తీసుకొని మీరు ఏ ఫుడ్ తింటున్నా సరే అందులో ఒక ఫోటో ఆర్ టెక్స్ట్ ఎంటర్ చేసి ఆ ఫుడ్ పేరు ఎంటర్ చేస్తే మీరు ఎన్ని ఎన్ని క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ తింటున్నారో చూపిస్తుంది. ఓకే. అండ్ మీకు హైట్ వెయిట్ ఎంటర్ చేయగానే టోటల్ గా మీరు ఎన్ని క్యాలరీస్ తినాలి అనేది కూడా చూపిస్తుంది. సో చాలా సింపుల్ గా మీ క్యాలరీస్ ట్రాక్ చేసుకోవచ్చు. మీరు రాంగ్ ఫుడ్ తింటున్నారా కరెక్ట్ ఫుడ్ తింటున్నారా. 500 600 పెడితే మంచి వెయిట్ మిషన్ వస్తుంది. ఆ వెయిట్ మిషన్ తీసుకొని ఆ చెకప్ చేసుకోండి, ఎవ్రీడే వెయిట్ చెకప్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు ఫుడ్ తింటుంది అండ్ నెక్స్ట్ డే ఫుడ్ తింటుంది, ఏ ఫుడ్ మీ బాడీకి లైట్ వెయిట్ వస్తుంది, వెయిట్ డ్రాప్ అవుతుంది, ఒక 100 గ్రాముల సరే వెయిట్ డ్రాప్ అవుతుంది అని చెక్ చేసుకోవడం వల్ల డైలీ ట్రాకింగ్. ఓకే. ఎంటీ స్టమక్, డైలీ మీరు స్నానం చేసినాక అంటే వాటర్ తాగేశారు ఎంటీ స్టమక్ గా అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ తర్వాత ముందు, ఓకే, స్నానం చేసినాక మీరు ఎంటీ స్టమక్ తో వెయిట్ చెక్ చేసుకోండి. మీ వెయిట్ మీకు మంచిగా అబ్జర్వ్ అయితే కనిపిస్తుంది కాబట్టి డైలీ ట్రాక్ చేసుకోవచ్చు వెయిట్ మీరు. నేను చెప్పే ప్రాసెస్ ఇది ఫాలో అయితే డైలీ మీకు ఎంతో అంత గ్రామ్స్ లో తేడా కనిపిస్తుంది. అండ్ మీ ఫుడ్ మీరు వెయిట్ ఎక్కువ కనిపిస్తుంది, ఏం చేంజ్ చేయాలంటే నైట్ షేక్ మార్నింగ్ షేక్ కాదు, మధ్యాహ్నం లంచ్ ఏం తింటున్నా అది చేంజ్ చేసుకోండి. ఓకే. అండ్ ఇదంతా కాకుండా జస్ట్ ఒక 45 minutes to 60 minutes, ఓకే, మంచి వర్కౌట్ చేయండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. నేను వర్కౌట్ అనేది వెయిట్ లాస్ కోసమో వెయిట్ గెయిన్ కోసమో కాదు, జస్ట్ మీ బాడీ ఫిట్నెస్, మీ బాడీ యాక్టివ్ గా ఉండని కోసం. ఒక 2 floors ఎక్కినా దమ్ము రాకుండా, మీరు కొంచెం దూరం రన్ చేసిన ఆయాసం రాకుండా, కొంచెం ఎక్కడ మోకాలు నొప్పులు అది కాకుండా మీ బాడీ ఫ్లెక్సిబుల్ గా ఫిట్ గా ఉండడానికి ఈ వర్కౌట్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే మీ ఫ్యాట్ లాస్ జర్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే. అండ్ ఇలాగా మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తే చాలా సింపుల్ గా 10+ కేజీస్ చాలా సింపుల్. మీరు నా 90 days ప్రోగ్రామ్ చూసినట్టయితే ఆ పాత వీడియోస్ లో ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు డౌట్స్ ఉంటాయి. సో 90 days నేను ఎవ్రీడే ఏం ఫుడ్ తింటున్నా అనేది మీరు ట్రాక్ చేసి మీకు చూపించాను. ఓకే. సో అలాగా మీరు కూడా ట్రాక్ చేసుకోండి. మీకు చాలా హెల్దీ ఫై మీ క్యాలరీ ట్రాకర్, క్యాలరీ కౌంటర్ చాలా యాప్స్, ఫ్రీ యాప్స్ అన్ని. మీకు కావాల్సినవి ఒక మనం షేక్ తీసుకుంటున్నాము, అందులో హర్బల్ లైఫ్ షేక్ అని విత్ ప్రోటీన్ అని ఎంటర్ చేసినాం అనుకోండి, చూపిస్తాం 218 క్యాలరీస్ 220 క్యాలరీస్ అనేసి. సో అది యాడ్ చేసుకోవాలి. సో మీ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. అండ్ లంచ్ లో కూడా మీకు మీకు ఒక 1600 క్యాలరీస్ ఉన్నాయి అనుకోండి, మీకు యాప్ డివైడ్ చేస్తుంది ఎన్ని క్యాలరీస్ ఏ టైంలో తినాలి అనేది. అది 5 times తినమంటుంది. సో అలాగే మీరు 5 times, నేను కూడా చెప్పిన డైట్ ప్లాన్ 5 times ఉంది. సో ఆ 5 times మీరు యాడ్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కదా. ఇలాగా ట్రై చేసి చూడండి, కంపల్సరీ ఓకే మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ డైట్ ప్లాన్, ఒక 10+ kgs చెప్పాను కదా, నెక్స్ట్ 20+ kgs కి ఎలా తగ్గాలి అనే వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో 20+ kgs ఎలా తగ్గాలి అనే దాని మీద వీడియో చేస్తాను. ఓకే. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దిస్ ఇస్ కౌశిక్ ఫిట్ కోచ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కౌశిక్ ఫిట్ కోచ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.